ఓం శ్రీ గురుభ్యో నమః. వ్యాఘ్రాజినే సమాసీనం సుఖాదిమునివందితం బోధయంతం పరం తత్వం మధ్యే మునిగణం క్వచిత్. వ్యాఘ్రాజినం మీద ఆసీనుడై కూర్చున్నాడు పరమగురువు. మునిజనులందరూ కూడా చుట్టూ చేరారు, మహర్షులందరూ చేరారు, గురువుకి వందనం చేస్తున్నారు. ఆ గురువు పరతత్వాన్ని బోధిస్తున్నాడు. మహర్షులు, దేవతలు అందరూ కూడా శ్రద్ధగా వినడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి తత్వాన్ని బోధిస్తున్నటువంటి తత్వాన్ని మనం ఇప్పుడు విందాం. అటువంటి దత్తాత్రేయ స్వామికి హృదయపూర్వక నమస్కారములు. జై గురుదత్త. సరే, కార్తవీర్యుడు వచ్చాడు. ఎంతో దిగులుతోటి ఎన్నో సాధనలు చేశాడు, ఎన్నో అభ్యాసం చేశాడు. ఆయన ముందు సాక్షాత్కరించుకోవాలి ఆయన్ని అనని కళ్ళు తెరవాలి. సమాధిలో ఉన్నాడు దత్తస్వామి. ఆ స్థితిలో ఆయన ఎన్నో చేశాడు. ఆ సమాధి నుంచి చాలించి ఇన్ని అనుగ్రహించాలని. కానీ ఆయన పనులు ఏమీ సాగలేదు. చివరికి ఏదో ఒక విధంగా దత్తస్వామి సమాధి చాలించాడు. ఆసనం నుంచి లేచాడు. కార్తవీర్యుడి వంక చూడను కూడా చూడలేదు. వెళ్ళిపోయాడు, నైరుతి దిశగా వెళ్ళిపోయాడు. అప్పుడు శాంతతపుడు అనేటటువంటి ముని వచ్చాడు. దత్తస్వామికి నీళ్ళు అందించాడు. వెళ్ళి బాహ్య విధులు తీర్చుకొని వచ్చాడు. తరువాత సత్యవాక్కు అనే ముని వచ్చాడు. పళ్ళు తోముకునే పుల్ల నీళ్లు అందించాడు. దంతధావనం చేసుకున్నాడు. ఆ పైన వేదవిధుడు అనే ముని వచ్చాడు. వల్కలాలు అందించాడు. అవి పట్టుకొని ఆ వల్కలాలు, కుశలు ఇవన్నీ పట్టుకొని వెంట వచ్చాడు. స్వామికి వెంట వెళ్ళేసరికి నదికి వెళ్ళి స్వామి విధిపూర్వకంగా స్నానం చేశాడు. దేవర్షి పితృగణాలు వాళ్ళందరికీ కూడా, ఆదిత్యుడికి ఇదంతా కూడా మధ్యాహ్నం వరకు తర్పణాలు ఇడిచి అక్కడే ఉన్నాడు. ఆన్య కృత్యాలన్నీ తీర్చుకున్నాడు. అప్పుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. కొల్హాపుర లక్ష్మీదేవి దగ్గర భిక్ష స్వీకరించాడు. ఒక ముహూర్త కాలంలో వెనక్కి తిరిగి వచ్చాడు. తన ఆసనం మీద కూర్చున్నాడు. కార్తవీర్యుడి మనస్సులో ఉన్న గర్వం కొంచెం లేశం మాత్రం ఏమైనా ఉందేమో, ఇప్పుడు అది కూడా ఎగిరిపోయింది. అతడు ఇప్పటి వరకు చేతులు జోడించుకొని మౌనంగా ఒక మూల నిలబడి ఉన్నాడు. స్వామి వచ్చేసరికి భక్తితో, భయంతో సన్నగా వణుకుతూ ఉన్నాడు. మరింత వెనక్కి వెళ్తూ ఒక మూలకు ఒదిగి నించున్నాడు. అంతలో అక్కడ స్వామి చుట్టూ చేరారు. దేవతలందరూ స్వర్గలోకం నుంచి దిగొచ్చారు. మహర్షులందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ వచ్చి స్వామి చుట్టూ చేరారు. కార్తవీర్యుడు మరీ వెనక్కి వెళ్ళిపోయాడు. భయం వల్లనైతేనేమి, దేవతలందరూ ముందు ఉండడం వల్లనైతేనేమి అతడు ముందుకు రాలేకపోతున్నాడు. సరే, ఇదంతా ఈ శాంతతపుడు అనేటటువంటి ముని గ్రహిస్తున్నాడు. దత్తస్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి, కార్తవీర్యుడి పరిస్థితి గమనించి జాలిగా ఉంది. పరమ ధార్మికుడు కదా. ఆ కార్తవీర్యార్జునుడు ముఖం చిన్నబుచ్చుకొని మూల నిలబడిపోయాడే. నిన్న నుంచి మీ అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాడే. మీతో మాట్లాడడానికే భయపడుతున్నాడే. స్వామి, మీరు అనుగ్రహించాలి కార్తవీర్యుణ్ణి అని ఈ శాంతతపుడు అనే ముని విన్నపం చేశాడు. అప్పుడు స్వామి ముఖంలో, కన్నుల్లో కూడా ప్రసన్న మందహాసం చిందులాడింది. చక్రవర్తి వంక చూశాడు. నాయనా, భయం ఎందుకు? కార్తవీర్య, నా దగ్గర నీకు భయం ఎందుకయ్యా? ఆ దుఃఖం ఎందుకు? ఇలా దగ్గరికి రా, కూర్చో, నీకు శాంతి కలుగుతుంది అని పిలిచాడు. వచ్చాడు. పరమానందమై స్వామి దగ్గరగా చేరి సాష్టాంగ వందనం చేశాడు. స్వామి ప్రసన్నంగా రాజు వైపు చూస్తూ, నాయనా,
నువ్వు నాకు అత్యంత ప్రియ భక్తుడివి కదా, నీకు ఇయ్యరాని వస్తువు ఏమి నా దగ్గర లేదు, నీకు చెప్పరాని రహస్యమూ లేదు, నీ ముఖంలో ఈ మాట, ఈ విన్నపాట ఎందుకుంది? చెప్పు, నీకేమిటి లోటైంది, ఏం కావాలి? నా భక్తులు అనుకున్నటువంటి వాళ్ళకి దుర్లభమైంది లేదయ్యా, సందేహించకుండా కావాల్సింది అడుగు అన్నాడు. కార్తవీర్యుడు స్వామి దగ్గరకు వచ్చి నిట్టూరుస్తూ అంటున్నాడు, స్వామి, సత్తు అసత్తులు, స్థూలము సూక్ష్మము, కార్యము కారణము అన్నీ నువ్వే, నువ్వు పరబ్రహ్మవు అని మునులు చెప్తున్నారు. వేదాంతులు కూడా శృతి వాక్య ప్రమాణాలు జోడించుకొనే ఉన్నది ఒక్కటే, అది నువ్వే అని, అదే సత్యం అని చెప్తున్నారు. ఈ విశ్వమంతా కూడా ముత్యపు చిప్పలతో తోచిన వెండిలాగా మిథ్యాభూతము అంటున్నారు. ఇంకా కొందరేమో వేదాంతులు తాము కూడా వేదవాక్యాలనే ఉదహరిస్తున్నారు. మిథ్య అయితే ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుంది? కాబట్టి ఇది కూడా సత్యమే, ఈ సంసార ప్రవాహం లాంటిది, దీనికి ఆది లేదు అని ద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నారు. మరి ధర్మమీమాంసకులున్నారు, ధర్మమే పరమ వస్తువు, ప్రపంచము నిత్యము సనాతనము అని అంటున్నారు. వారికి శృతివాక్య ప్రమాణం ఉంది. ఇక సాంఖ్యులు ప్రధాన కారణం ఏంటి? పురుషుడు నిమిత్త మాత్రం, ఆత్మలు అనేకం ఉన్నాయని అంటున్నారు. యోగులది ఇదే మార్గం. నాకేమీ అర్థం కావట్లేదు. కొంతమంది తార్కికులు ఉన్నారు. అక్కడికొస్తే అవైదికమైనటువంటి తర్కరీతుల్ని వదిలేసిన వేదానువర్తులైన తార్కికులు కూడా ఈ ప్రపంచం నిత్యమే అంటున్నారు. ఇన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇక వేదమాతే తమకు ప్రమాణమని చెప్పుకుంటున్నామే, మరి ముముక్షులు దేన్ని అంగీకరించాలి? ఇంతమంది ఇలా చెప్తూ ఉంటే దేన్ని అనుసరించాలి? ఒక మార్గాన్ని పట్టుకున్న తర్వాత పశ్చాత్తాపం అనేది హేతువు కాకూడదు కదా, సరైన మార్గాన్ని పట్టుకోవాలి కదా. స్వామి, నాకు ఈ సందేహాలను తీర్చగలవారు ఎవ్వరూ కనపడలేదు. నీవే సర్వశ్రుతి సమన్వయం చెయ్యాలి. విరోధ పరిహారం చేసి నిశ్చయించి నాకు అనుష్ఠేయ మార్గాన్ని ఆదేశించి మాకు పరమపద మార్గాన్ని ఉపదేశించాలి అని వినయంగా కార్తవీర్యార్జునుడు ప్రశ్నిస్తున్నాడు. తన సందేహాన్ని నివృత్తి చేసుకోవటానికి తెలుసుకోవాలని అడుగుతున్నాడు. కృష్ణుణ్ణి అర్జునుడు అడిగితే దత్తాత్రేయ స్వామిని కార్తవీర్యార్జునుడు అడుగుతున్నాడు ఇదే ప్రశ్న. ఏం చెయ్యాలి? ఎలా చేస్తే నిశ్చితమైనటువంటి అభిప్రాయం నీకు నిర్ణయించి చెప్పు. ఎలా చేస్తే నిన్నే పొందుతాను నేను. మాకు బోధించాల్సింది ఇంకా ఏమైనా ఉంటే అది కూడా బోధించు. ఇక లోకల్లో శిష్టుల ఆచారాల భిన్నంగా ఉంటాయి. సర్వాచారాలకు ప్రవర్తకుడికి నువ్వే అంటున్నారు కొందరు. మరి నీవేమో ఆచారాలకు అతీతంగా కనిపిస్తున్నావు. ఇక్కడ మాకన్నీ సందేహాలే. ఏ ఆచారాన్ని మేము ఆశ్రయించాలి? అసలు ఏ ఆచారము లేకుండానే అనాచారం వల్లనే నిన్ను పొందొచ్చా? ఇది కూడా మాకు నీవే బోధించాలి. మరొక్క సందేహం ఉంది స్వామి. ఇప్పుడు నేను స్వయంగా చూశాను, ఇంకా అనేక మంది వల్ల విన్నాను కూడా. బ్రహ్మ రుద్రాదులు కూడా నీవే పరమాత్మవి, భుక్తి ముక్తి ఫలదాతవు నీవే అని నిన్నే ధ్యానిస్తూ ఉన్నారు. మరి నువ్వు కూడా ధ్యానంలో మునిగి కూర్చొనున్నావు. నీకు ధ్యేయమైనది అన్యంగా ఉన్నది ఇంకెవరు? ఎందుకోసం నువ్వు ధ్యానం చేస్తున్నావు? వాళ్ళందరూ నిన్ను ధ్యానం చేస్తున్నారు. మరి నువ్వెవరి కోసం ధ్యానం చేస్తున్నావు? స్వామి, దయతో నాకు ఈ సందేహాలు తీర్చు స్వామి. ఇంతవరకు నీ అనుగ్రహం వల్ల
అనంత రాజ్య భోగాలను తనివి తీరా అనుభవించాను. చాలు ప్రభు, చాలు. ఇక నాకు వ్యర్థ సుఖాలు వద్దు. నాకు ఆ చివరి పురుషార్థం మాత్రం దయచేయి స్వామి. చాలు, నిన్ను శరణు వేడుకుంటున్నాను అని అతి వినయంగా, శ్రద్ధగా, భక్తితోటి ఇలాగా ప్రశ్నించాడు. సందేహ నివృత్తి చేయమని ప్రార్థించాడు. అర్జునుడు సుదీర్ఘమైనటువంటి ప్రశ్నల పరంపర విన్నాడు స్వామి. మునిజిలంలో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా శ్రద్ధగా విన్నారు. వాళ్ళు కూడా స్వామి ఏం చెప్తారా అని మనస్సులను ఏకాగ్రం చేసుకొని ఉన్నారు. అప్పుడు స్వామి సన్నగా నవ్వుతూ చెప్పడం ప్రారంభించాడు. నాయనా కార్తవీర్య, నీ మాటలు నాకెంత ఆనందాన్ని కలిగిస్తున్నాయో నువ్వెరగవు. అంతకు మించి నువ్వు ఇందాక చేసిన స్తోత్రం నా గుట్టును బయట పెట్టేసింది. నేను వినలేదనుకున్నావు కదా, నేనే కదయ్యా ఆ స్తోత్రాన్ని నీ నోట పలికించాను. అది నీకు తెలియదు. ఆ నీ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయకాలంలో పఠించే వారికి సంసార బంధాన్ని పోగొడతాను నేను. ఇక మోక్షం కావాలంటున్నావే, చెప్పాను కదా, నా భక్తులకు దుర్లభం అనేది లేదు. నీకు మోక్ష మార్గాన్ని తప్పకుండా ఉపదేశిస్తాను. కానీ శాస్త్ర విప్రతిపత్తి విషయంలో నీకు సందేహం ఉంది. ముందు ఆ సందేహం పోవాలి, లేకపోతే చేసిన జ్ఞానోపదేశం తలకెక్కదు. కాబట్టి ముందు ఆ సందేహాల సంగతి ఏంటో చూద్దాం. కార్తవీర్య, నీవనుకుంటున్నట్టుగా శాస్త్రాలలో పరస్పర విరోధం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ అది ఆభాస. నిజానికి అన్ని శాస్త్రాలు సోపాన న్యాయంగా అద్వైతంలోనే పర్యవసిస్తాయి. అయితే అధికార భేదాన్ని బట్టి అన్ని రకాల శాస్త్రాలు పుట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అందరూ ఒకే విధానాన్ని అనుసరించే స్వభావం ఉండదు. కొంతమందికి సులువైన మార్గం కావాలి. అందుకనే వాళ్ళని ఇలా కర్మ చెయ్యి, ఈ కర్మ చేస్తే ఈ పుణ్యం వస్తుంది అని వాళ్ళకి చెప్పడం అయింది. అందుకే ఇన్ని రకాల శాస్త్రాలు వచ్చినాయి. శాస్త్ర సిద్ధాంతాలను సమన్వయం చేసి చూపించేటటువంటి తార్కిక పద్ధతిలో తలబద్దలు కొట్టుకునే బదులు ఈ విషయం సులభంగా తెలిసేందుకు పూర్వం ఒక కథ ఉంది. అది చెప్తాను, శ్రద్ధగా విను. సప్తోదాహరణి అంటారు ఈ కథని. ఏమి కథ చెప్పదలుచుకున్నాడు దత్తాత్రేయ స్వామి? ఈ జ్ఞానాన్ని గురించి ఉదాహరణగా పూర్వం జరిగిన కథనే వివరించి చెప్తున్నాడు. దానికోసం కార్తవీర్యార్జునుడు, తర్వాత అక్కడున్న మునులు, దేవతలు అందరూ ఏం చెప్తారా స్వామి అని శ్రద్ధగా ఉన్నారు. మనం కూడా అలాగే శ్రద్ధగా స్వామి ఉపదేశం కోసం ఎదురుచూద్దాం. జై గురుదత్త.